ఓ మనిషి, నువ్వు మారకుండా ఎలా ఉంటావు? నువ్వు మామూలు మనిషివి. నీ మనస్సు చెప్పినట్టుగా వింటావు. నీ పరిస్థితులు చెప్పినట్టుగా చేస్తావు. అప్పటికే మంచిగా ఉంటావు, అప్పటికే చెడ్డగా ఉంటావు. ఎప్పుడు ఒకేలా ఉండడానికి నువ్వేమైనా దేవుడివా, దేవతవా, భగవంతుడివా? నీ బుద్ధి అంతే. నిన్ను దేవుడు అలా పుట్టించలేదు. నీ స్వార్థం మాత్రమే నిన్ను అలా చేసింది. బయటికి మాత్రం దేవుడిలా, దేవతలా ప్రవర్తిస్తావు. కాని అది నిజం కాదు, కేవలం కల్పితం మాత్రమే. సమయాన్ని బట్టి ఏదైతే నీ ప్రవర్తన ఉంటుందో అది నీ అసలైన స్వరూపం. క్షణ క్షణానికి నీ బుద్ధి మారుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మామూలు మనిషివి. నువ్వు మంచిగా ఉండాలన్నా ఉండలేవు, చెడుగా మారాలన్నా మారలేవు. ఎందుకంటే నువ్వు బంధాల్లో కూరుకుపోయావు, బాధ్యతల్లో కూరుకుపోయావు, స్వార్థం అనే బురదలో కూరుకుపోతున్నావు. నీకు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు బాగుంటే చాలు. ఇదే నీ జీవితం. నిన్ను ఎవరూ మార్చలేరు. ఎప్పుడైతే అందరూ నావారే అని ఆలోచిస్తావో నువ్వు ఎలాంటి చదువులు చదవకుండానే ఒక గొప్ప విద్యావంతుడివి అవుతావు, గొప్ప మేధావివి అవుతావు, ఉన్నత శిఖరాల మీద కూర్చుంటావు, చివరికి భగవంతుడిగా మారుతావు. అప్పుడే నీ జీవితానికి అర్థం, అప్పుడే దక్కుతుంది పరమార్థం.